హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే అవిసె గింజల కారప్పొడినైతే మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఇదైతే మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా రుచిలో రాజీ పడాల్సిన అవసరమే లేదనమాట. అంత బాగుంటాయి. మరి ఈ కారప్పొడిని అయితే మనం ఇడ్లీలోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని రోజుకి 2 ముద్దలు తీసుకున్నామంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సో నేను ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో అలాగే దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మీరు ఒక్కసారి వీడియో మొత్తం చూసేసేయండి. మరి ఈ కారపొడి కోసం అయితే నేను ముందుగా ఇట్లా ఒక హాఫ్ కప్ వరకు అవిసె గింజల్ని తీసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. ఈ అవిసె గింజల్ని ఒక హాఫ్ కప్ తీసుకొని ఈ క్వాంటిటీకి నేను ఒక 12 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. చూడండి, ఈ హాఫ్ కప్కి ఈ క్వాంటిటీస్ అన్నీ అన్నమాట. ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల పచ్చిశనగబేడలు, అలాగే ఒక 2 స్పూన్ల మినప్పప్పు, ఒక 2 రెబ్బల వరకు ఇట్లా చింతపండు తీసుకున్నానండి. మనకి అది సరిపోతుంది. అలాగే ఒక 8 నుంచి 9 తెల్లపాయలు తీసుకున్నాను. ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా మనం ఉప్పు యాడ్ చేసుకుంటాం, అంతే అన్నమాట. సో ఇప్పుడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో నేను తీసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ వేసేసాను. ఈ అవిసె గింజల్ని మనం లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి పచ్చి వాసన అది పోయే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. కాస్త చిటపట్లాడతాయి. కాస్త నోట్లో వేసుకొని చూసినా కూడా మనకి వేగాయా లేదా అనేది తెలుస్తుందన్నమాట. మనకి ఇవి ఎక్కువ టైం అయితే తీసుకోదన్నమాట. మనకి త్వరగానే వేగిపోతాయి. ఈ అవిసె గింజల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి, వెజిటేరియన్స్కి ఈ అవిసె గింజలు అనేవి చాలా మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ అవిసె గింజల వల్ల మన హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి. చూసారు కదా, ఇట్లా వేగాక నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. సేమ్ ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా ఈ ఎండుమిర్చిని మాత్రం నేను ఫ్రై చేసుకుంటున్నాను. మాడకుండా మనకి మంచి కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజల్ని మనం డైరెక్ట్గా మనం తీసుకోలేమండి. ఇది మనకి కాస్త జిగటగా అనిపిస్తుంది అనమాట. పౌడర్డ్గా చేసినా కూడా, లేదు ఉడికించినట్టు తీసుకున్నా కూడా మనకి జిగటగా అనిపించి మనం ఈ అవిసె గింజల్ని మనం తీసుకోలేము. సో ఇలా కారపొడి రూపంలో మనం తీసుకున్నామంటే చక్కగా టేస్టీగా తినేస్తారు. సో మనకి కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంతేకాదండి, ఎవరైతే ఫిష్ తినరో, అలాగే అందులోనే ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి అని భావిస్తారు. అలాంటి వాళ్ళకి అవిసె గింజల్లో దీనికంటే, ఫిష్ కంటే ఎక్కువగా మనకైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే అందుతాయన్నమాట. సో మనం సప్లిమెంట్స్ రూపంలో తీసుకోకుండా చక్కగా ఇట్లా అవిసె గింజల్ని మనం తీసుకున్నామంటే మనకి మంచి ఆరోగ్యం దొరుకుతుందన్నమాట. అలాగే ఇప్పుడు చూశారు కదా, నేను ఎండుమిర్చి అయితే వేపేసుకున్నాను. తర్వాత ఈ మినపప్పు, శనగబేడలు, ధనియాలు, జీలకర్ర ఈ మొత్తాన్ని నేను వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. అంతేకాదండోయ్, ఈ ఫ్లాక్స్ సీడ్స్ యూస్ చేయటం వల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే మనకి డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది. అలాగే మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేనైతే చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే తెల్లపాయల్ని కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని ఇది కాస్త చల్లారే వరకు మనం పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. నేను దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి చల్లారేలోగా మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని ఇట్లా మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసేసుకొని వీటిని మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి. ముందుగా అయితే చూడండి, మనకి ఈ విధంగా వచ్చిందనమాట. మిక్సీ పట్టాక మనం కావాలంటే ఈ డ్రై రోస్ట్గా కాకుండా మనం చక్కగా ఆయిల్ వేసి కూడా వేపుకోవచ్చు. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా మనకి మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా బరకగా ఇలా వస్తుందన్నమాట. ఈ అవిసె గింజల పొడిని మనం తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ ఇదే జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే ధనియాలు, పప్పులు ఇవన్నీ కూడా మనం వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకొని మనం బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. మనకి కాస్త బరకగా ఉంటేనే మనకి బాగుంటుందండి.
సో నేను ఇట్లా ఉప్పు వేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్లుగా మీరు కూడా యాడ్ చేసుకోండి. చూడండి మనకి లాస్ట్‌కి అయితే మనకి ఇలా వచ్చిందనమాట. ఈ విధంగా ఉండాలి. కాస్త బరగ్గా ఉన్నప్పుడు మనకి అన్నంలో కలుపుకున్నప్పుడు ఆ క్రిస్పీనెస్ మనకి బావుంటుందనమాట తినేటప్పుడు. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్‌ని కూడా దీంట్లో వేసేసి ఒక్కసారి తిప్పేసుకుంటే మనకి సరిపోతుందనమాట. మనకి కారప్పొడి అయితే రెడీ అయిపోతుంది. ఈ పౌడర్‌నంతా ఇట్లా వేసేసుకొని ఒక్కసారి పల్స్ ఇచ్చేసేయండి. మనకి సరిపోతుందనమాట. అంతేనండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచిని ఇచ్చే ఈ అవిసె గింజల కారప్పొడి అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. చాలా చాలా బావుందనమాట. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆడవాళ్ళలో వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్‌కి కూడా ఇది చాలా మంచిదండి. స్కిన్ హెల్త్‌కి, హెయిర్ హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. మరి చూశారు కదండీ ఈ అవిసె గింజల కారప్పొడి. మరి ఈ కారప్పొడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.